కొటేషన్స్ అన్ని ఫార్వర్డ్ చేశారు సార్. ఫోన్ సార్. హలో, మీ ఇంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఇస్తారా? మీకేనండి. హలో సార్, AP 10081 కార్ మీదేనా? అవును. మీరు కొత్త కార్ కొనడం లేదని మీ తమ్ముడు ఆ కార్ని అంటించేశాడు. ఇలాగే వదిలేస్తే అతని ఫ్యూచర్ కూడా కార్ లాగే తగలబడిపోతుంది సార్. ప్లీజ్ టేక్ కేర్. ఏమైందండి? వాడి కారుని వాడే అంటించేశాడంట. అమ్మా అమ్మా అమ్మా! ఏ ఆగాగి ఏడుస్తున్నావేంటి? ఎక్కిళ్ళా? ఏం కళ్ళు దొబ్బినాయా? కనపట్లేదా? యాక్సిడెంట్ అయింది. నేను తమ్ముడు కారు వేసుకొని సర్రమని వెళ్ళిపోతున్నాం సార్. వెళ్ళిపోతుంటే కారు వెళ్ళిపోయి ఒక చెట్టుకి ధనేలమని గుద్దుకుంది సార్. కారు పైన గిరగిరా 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 తిరుగుతుంది. అక్కడే ప్రాణం పోతుంది అనుకున్నా సార్. ధనేలమని కింద పడింది సార్. కింద పడగానే ఏదో ప్రాణం నాది పోతే పోయింది, తమ్ముడు బతుకున్నాడని ఆనందపడ్డాను సార్. కారు నువ్వు యాక్సిడెంట్ చేసావో వాడు తగలబెట్టాడో అని నాకు తెలుసు. ఇంతకు ముందే ఒక అమ్మాయి ఫోన్ చేసింది. కళ్యాణ్, 25 సంవత్సరాల వయసులో నేను మొట్టమొదటి కారు కొన్నాను. ఈ వయసులో నువ్వు కారునే తగలబెట్టావు. కష్టపడి ఎదిగితే నీ జీవితం విలువ తెలుస్తుంది. కష్టపడకుండా ఎదిగితే జీవితమే లేకుండా పోతుంది. దిస్ ఇస్ ది ఫస్ట్ వార్నింగ్ ఫర్ యూ. వెళ్ళు. నేను ఎందుకు పెట్టాను రా? ఇద్దరు కలిసి నాటకాలు ఆడతారా? ఇంకొకసారి. కళ్యాణ్, ఈ జ్యూస్ తీసుకో. వద్దొదినా. జరిగిందేదో జరిగింది. మీ అన్నయ్యకి సారీ చెప్పేయచ్చు కదా. సారీయా? సారీ నేనెందుకు చెప్పాలి? ఆయనే నాకు చెప్పాలి కార్ అంటించేలా చేసినందుకు. అడిగిన వెంటనే కొనుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఆయనకి ఇష్టం, ట్రెండ్ని ఫాలో అవుతూ న్యూగా ఉంటాం నాకు ఇష్టం. అదర్థం చేసుకుండా. బాబోయ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఎప్పుడైనా ఓల్డ్ వదిన బోర్ కొట్టి న్యూ వదిన కావాలంటే నా పరిస్థితి ఏంటి? బోర్ కొట్టింది నువ్వు కాదు వదినా, మీ ఆయన. రమ్య, వాడు భోంచేశాడా? మంచినీళ్ళు కూడా తాగలేదండి. ఏదో ఎమోషన్లో అలా చేసేశాను. అన్నయ్యకి సారీ ఎలా చెప్పాలో తెలియడం లేదని తెగ టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. నువ్వేం చెప్పక్కర్లేదు, నీ తరపు నేనే చెప్తానని వాణ్ణి కూల్ చేసి వచ్చాను. నా సంగతి నీకు తెలుసు కదా. మొదటి తప్పుకి క్షమిస్తాను, రెండో తప్పు. ఏమో, మీ మొదటి వార్నింగ్ తర్వాత ఎవరూ రెండో తప్పు చేయడం నేను చూడలేదు. నాకెలా తెలుస్తుంది? వాడు కోరుకున్న వెహికల్ నేనే బుక్ చేశాను, కానీ నువ్వే బుక్ చేసావని వాడికి చెప్పు. అలాగే. అబ్బాయి గారు, అమ్మగారు. ఏంటొదినా మంచి హుషారుగా వస్తున్నావు? అన్నయ్య నాకు సారీ చెప్పడానికి ఒప్పుకున్నాడా? ఏం కాదు, నీకోసం కొత్త కారు బుక్ చేశారు. అర్జెంటుగా వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. ఆ పనేదో ముందే చేసుంటే కార్ తగలబడేది కాదుగా. అయితే థ్యాంక్స్ చెప్పవా? నా లైఫ్లో అన్నయ్యకి సారీలు థ్యాంక్స్ చెప్పడం జరగదు. నీకైతే ఓకే. నాకెందుకు? అన్నయ్య తర్వాతేగా వదినా. అన్న ఎప్పుడు అన్నలానే కనిపిస్తాడు, నువ్వు మాత్రం అమ్మలా కనిపిస్తావు. ఇప్పుడు కూడా ఆయన బుక్ చేయించున్నాడు, నువ్వే చేయించుంటావు.